లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభ శతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణం చేస్తున్న మనందరికీ కూడా ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటంటే ఆచరణ. మనం ప్రతిరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నప్పటికీ ఆయా విషయాల్లో ఉన్న తత్వాన్ని అవగాహన చేసుకుని ఆచరించకపోతే ఆ విషయాలు తెలుసుకున్న ఏ ప్రయోజనం ఉండదు. అందువల్ల ఆచరణ అనేది ఎంతో ముఖ్యం. ఆధ్యాత్మిక విధానంలో ఎన్ని మాటలు మాట్లాడుకున్నప్పటికీ కూడా సాధన చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే మానవ జన్మ సార్థకం అవుతుంది. అటువంటి అనుభవపూర్వకమైన తత్వాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం బోధిస్తూ ఉంది. ఈ పీఠం యొక్క 6వ పీఠాధిపతులు బ్రహ్మర్షి కౌశేకర్, డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యులు సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథంలో ఆచరణకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ జడాదేశము అనే శీర్షికలో జడత్వాన్ని వదిలిపెట్టి ఈశ్వరుని రూపాన్ని ఏ విధంగా తరింప చేసుకోవాలో ఈ పద్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. జడములు తోడ సామ్యములు చాటుచుపోయిన లాభమేమి నీ జడతను బాసి ఈశ్వరుని సన్నిధి భక్తి రసార్ణవములో పడవను బోలెపోవచును పాడము నీ మహనీయ గానం ఏర్పడగా త్వదీయ జీవముదు పాత్రము బద్దల కాక పూర్వమే. జడ పదార్థాలతో పోలికలు చెప్తూ పోయినట్లయితే లాభం ఏంటి? నీ జడత్వాన్ని విడిచిపెట్టు, ఈశ్వరుని సన్నిధికి భక్తి రసం అనే సముద్రంలో పడవలాగా ప్రయాణించు. జీవితము అనే నీ మధుపాత్ర బద్దల కాక ముందే, అంటే మరణానికి ముందుగానే నీ యొక్క మహనీయమైన సోహం గానాన్ని పొంది దానిని పాడుము అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ముందుగా జడముల తోడ సామ్యములు చాటుచుపోయిన లాభమేమి అంటున్నారు. అంటే జడ పదార్థాలతో పోలికలు చెబుతూ పోయినట్లయితే ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక విషయాలనే కాదు, ఏదైనా ఒక విషయాన్ని మనం స్పష్టంగా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా అందించాలి అంటే ఆయా విషయాలకు సరిపోయే ఉదాహరణలు ఎన్నో మనం ఉట్టంకిస్తూ చెప్తాం. అలాగే మనం ఎన్నో రకాలైన ఉదాహరణని కథల్ని చెప్తూ ఉంటాం. ఆయా కథల్లో ఉదాహరణలో ఉన్న విషయాలను చెప్పదలుచుకున్న అంశానికి క్రోడీకరించి రెండింటినీ కూడా అన్వయిస్తూ చక్కగా విషయం అర్థమయ్యేలా బోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ ప్రకారంగానే ఆధ్యాత్మికత గురించి ఎన్నో రకాలుగా తత్వబోధనలు జరుగుతూ ఉంటాయి. అయితే అందులో అందరూ ఉపయోగించే విధానం ఇదే. కథల రూపంలో బోధిస్తూ ఉదాహరణలు చెబుతూ ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థమయ్యేలా బోధిస్తూ ఉంటారు. ఇదేమీ తప్పు కాదు. కానీ తత్వజ్ఞానాన్ని జడ పదార్థాలతో పోల్చి చెప్పినంత మాత్రాన లాభం ఏముంటుంది అని ప్రశ్నిస్తున్నారు.
ఎందువల్ల ఇలా ప్రశ్నిస్తున్నారు అంటే ఆ తత్వం యొక్క ఆచరణ ప్రధానమైనది. అది లేకపోతే ఎన్ని చెప్పుకున్నా వ్యర్థమే అని తెలపడం కవి ఉద్దేశం. ఉదాహరణకి పరిశుభ్రతను గురించి, పవిత్రత గురించి చెప్పాలన్నప్పుడు ఏదైనా ఒక ఉదాహరణ మనం తీసుకుని చెప్పవచ్చు. ఉదాహరణకి ఒక అద్దమే మనం తీసుకున్నట్లయితే ఆ అద్దం పైన దుమ్ము, ధూళి ఉన్నప్పుడు మన బింబం ప్రతిబింబ రూపంలో ఎలాగైతే కనిపించదో అలాగే మన మనసులో కూడా మలినాలు ఉన్నప్పుడు భగవంతుడు తెలియబడడు అని చెప్తాం. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. అక్కడ అద్దం అనేది ఒక జడ పదార్థం. ఆ దుమ్ము, ధూళి అనేది కూడా జడ పదార్థం. ఆ జడ పదార్థంలోని మనం తత్వాన్ని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అలా జడ పదార్థాలతో పోలికలు చెప్పి ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం కదా. అలా చెప్తూ ఉన్నంత మాత్రాన ఏంటి ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. జడ పదార్థాలతో పోలికలు చేయడం తప్పు కాదు, కానీ చెప్పి అక్కడ వరకు ఉండిపోవడమే తప్పు. చెప్పినటువంటి దాన్ని ఆచరణలో కలిగించి అనుభవపూర్వకంగా శిష్యుడు తెలుసుకునే విధంగా బోధించగలగడమే గురువుకు ఉండాల్సిన లక్షణం. కాబట్టి అనుభవపూర్వకంగా ఆచరణలో ఆ శిష్యుడు గ్రహించే విషయాన్ని తెలపకుండా కేవలం బోధించినంత మాత్రాన సరిపోదు. కాబట్టి నీ జడతను బాసి నీ జడత్వాన్ని విడిచిపెట్టు అని చెప్తున్నారు. లాభం దేనివల్ల కలుగుతుందో ఆ మార్గాన్ని ఇప్పుడు మనకు బోధిస్తున్నారు. జడ పదార్థాలతో తత్వాన్ని అన్వయించి పోల్చి చెప్పడం గొప్ప కాదు. ఆ పోల్చి చెప్తున్న విషయాన్ని నీవు అవగాహన చేసుకుని అన్వయించుకుని దాన్ని ఆచరించడంలోనే నిజమైన ఆధ్యాత్మికత ఉంది. అందువల్ల నీ జడత్వాన్ని విడిచిపెట్టు. నీలో ఉన్న భ్రాంతుల్ని తొలగించుకో. నీలో ఉన్న నిరుత్సాహాన్ని, నీలో ఉన్న చెడు గుణాలని, నీలో ఉన్న దురాలోచనల్ని, వాటికి కారణమైన అజ్ఞానాన్ని తొలగించుకో. ఈ మాయలో చిక్కుకోకు. నీలో ఉన్న ఆత్మస్వరూపమైన మహా తేజస్సును దర్శించడం కోసం సాధన చేయి. ఆ మార్గంలో అవరోధంగా ఉంటున్న ఈ జడ స్వరూపమైన అజ్ఞానపూరితమైన భావాలను నిర్మూలించుకో. అనుభవంలో ఈ ప్రయాణం సాగించు. వట్టి మాటలు కట్టిపెట్టు అనేవారు ప్రబోధిస్తున్నారు. దానికోసం ఈశ్వరుని సన్నిధి భక్తి రసార్ణవంబులో పడవను ఓలే పోవచ్చును అని ఏం చేయాలో వివరిస్తున్నారు. ఈశ్వరుని సన్నిధికి భక్తి రసం అనే సముద్రంలో పడవలాగా ప్రయాణించు. ఈశ్వరుడి యొక్క సన్నిధి అపురూపంగా ఎంతో తేజస్సుతో బాసిల్లుతూ ఉంది. అది ఎక్కడ ఉంది అంటే రసస్వరూపమైన స్థానంలో ఉంది. ఆ రసస్వరూపమైన శక్తి ఈ సమస్త సృష్టిగా ఆవిర్భవించింది. ఈ సమస్త సృష్టిలోనూ కూడా రహస్యంగా ఆ రసస్వరూపం యొక్క శక్తి తేజస్సు దాగి ఉంది. ఆ దాగి ఉన్న రహస్యాన్ని మనం తెలుసుకోవడమే సాధన. కాబట్టి ప్రతి మానవ వ్యక్తి కూడా ఒక పడవలాగా మనం భావించుకుంటే ఇదంతా కూడా ఒక రసస్వరూపమైన సముద్రం. ఈ సముద్రాన్ని మనం దాటుతూ వెళ్ళినప్పుడు ఆ ఈశ్వరుడి సన్నిధికి మనం చేరుకోగలుగుతాం. ఇది ఎటువంటి సముద్రం అంటే భక్తి రసార్ణవం అన్నారు. భక్తి రసం అనే సముద్రం ఇది. భక్తి రసం అనే సముద్రంలో ఆ పరమాత్మ ఉన్నారు. ఆ ప్రకారంగా భగవంతుని చేరుకునే లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. అదే సాధన. ఆ విధంగా ఆచరించినప్పుడే ఎన్ని విషయాలు చెప్పుకున్నా కానీ లాభం ఉంటుంది. అందువల్ల పడవను ఓలే పోవచ్చును, పాడుము నీ మహనీయ గానం ఏర్పడగా అని చెప్తున్నారు. ఆ మార్గంలో వెళుతూ ఆ సాధన చేస్తూ నీలో ఉన్న మహనీయ గానం అంటే నీ యొక్క సోహం గానం ఏదైతే ఉందో దానిని ఆలపించు. ఆధ్యాత్మిక సాధనలో మనం ఒక్కొక్క దశను దాటుతూ వెళుతున్నప్పుడు ఒక గొప్ప సంతృప్తి, ఆనందం, పారవస్యం మనకు కలుగుతూ ఉంటాయి. మన లోపల ఉన్న చైతన్యానికి మనం అనుసంధానం కాబడుతూ ఉన్నప్పుడు ఆ కలిగే తన్మయత్వాన్ని మనం దేనితోనూ వర్ణించలేము. ఆ విధంగా ఆ రసస్వరూప సాగరంలో తేలియాడుతూ ఆ తత్వాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు నాలో ఉన్న తేజస్సు ఈ మొత్తం సృష్టిలో వ్యాపించి ఉన్న తేజస్సు ఒక్కటే అనేటటువంటి ఏకత్వ స్థితికి రాగలిగినప్పుడు అంతటా ధ్వనించే అభౌతికమైన వాణి ఈశ్వర రూపమైన వాణిని ఆలకించి అది సోహం గానంగా పొంది తరించే అవకాశం సాధకుడికి ఏర్పడుతుంది. సోహం అంటే అది నేనే, అది అంటే ఆ పరబ్రహ్మం, జీవాత్మ పరమాత్మ ఒకటే అనే కైవల్య స్థితి. అదే సాధకుడి యొక్క లక్ష్యం. ఆ విధంగా ప్రయాణం చేయడమే సాధకుడి యొక్క కర్తవ్యం. అందువల్ల నీ యొక్క మహనీయమైన ఆ సోహంగానం ఏర్పడే విధంగా నువ్వు సాధన చెయ్యి అని చెప్తున్నారు. స్వదీయ జీవ మధుపాత్రము బ్రద్దల కాక పూర్వమే. జీవితము అనే నీ యొక్క మధుపాత్ర
బద్దలు కాకముందే అంటే మరణానికి ముందుగానే నువ్వు నీ జన్మను తరింపచేసుకో అని చెప్తున్నారు. మన జీవితం అనేది ఎటువంటిది అంటే మధుపాత్ర. ఇదొక కొండ లాంటిది. ఇందులో మధు ఎంతో ఉంది. ఈ పాత్ర బద్దలైతే ఆ మధు ఏదైతే ఉంటుందో అదంతా కూడా వృధా అయిపోతుంది. అలాగే మన మానవ జన్మలో దేహాన్ని ఒక కొండగా భావించుకుంటే ఈ దేహంలో ఉన్న ఆత్మ తేజస్సు దివ్యమైన మకరందం. ఆ మకరందాన్ని నేల జాచుకున్నట్లయితే తిరిగి జడ జన్మలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ కొండ ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ జన్మ ఉన్నప్పుడే అంటే మనం బ్రతికి ఉండగానే మన లోపల ఉన్న మకరందాన్ని గ్రహించి ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. అప్పుడే జన్మ సార్థకత కలుగుతుంది. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆధ్యాత్మిక తత్వానికి జడ పదార్థాలతో పోలికలు చెప్తూ ఎన్నో విషయాలు వ్యాఖ్యానించుకున్నంత మాత్రాన సరిపోదు. ఆయా అంశాలను మనం ఆచరించినప్పుడు మాత్రమే ఆ తత్వం యొక్క రుచి తెలియబడుతుంది. అందువల్ల జడత్వాన్ని విడిచిపెట్టి ఈశ్వరుని సన్నిధిని చేరడానికి మన మనసుని ఒక పడవగా చేసుకుని భక్తిరసం అనే సముద్రంలో ప్రయాణం సాగించి మరణించే ముందుగానే ఆ సోహం గానామృతాన్ని పొంది తరించే ప్రయత్నం చేయాలి. దానికోసం మనమంతా సాధన చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా మనమంతా కూడా సుఖాన్ని, లాభాన్ని, విజయాన్ని కోరుకుంటాం, కానీ దుఃఖాన్ని, నష్టాన్ని, అపజయాన్ని కోరుకోము. మనకు ఏదైతే సుఖంగా అనిపిస్తుందో, ఏదైతే లాభదాయకంగా అనిపిస్తుందో అటువంటి విషయాలని మనం ఆశిస్తూ ఉంటాం. ఇది సాధారణంగా మానవుల మనస్సు యొక్క ప్రవృత్తిని అనుసరించి ఉండే విషయము. మన మనస్సుని సత్వ రజ స్తమో గుణాలు అనేక రకాలుగా నడిపిస్తూ ప్రకృతి ఏర్పరిచే బంధాలకు గురి చేయడం వల్ల మోక్షాన్ని పొందలేక జడజన్మల వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రకృతిని జయించి మనలో ఉన్న ఈశ్వరత్వాన్ని పరిణామ రూపంలో పొందినప్పుడు మాత్రమే జన్మ సార్థకం అవుతుంది. దానికోసం ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఆ ఆధ్యాత్మిక సత్య మార్గాన్ని నిర్దేశించిన తత్వవేత్తలు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతులు. వీరిలో 6వ పీఠాధిపతి మహాకవి బ్రహ్మర్షి డాక్టర్ ఉమ్రాలీషా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో జడాదేశము అనే శీర్షికలో ఒక పద్యం ద్వారా ఇలా అంటున్నారు: రాగల మంచి చెట్టలను రావల తన్నను రాకపోవు, తద్యోగము జన్మ కర్మములనున్నదటంచును చెప్పుచుందురు, ఏలాగైనం జడ ప్రకృతి లభ్య జయాపజయంబులైన తారాగమునందు భంగపడరాదు తపస్వి స్వతంత్రుడన్నిటన్. జీవితంలో జరగబోయే మంచి చెడ్డలను మనం రావద్దన్నా కానీ అవి రాకమాగవు. అవి కలగడానికి కారణం జన్మ జన్మల కర్మ ఫలాలని అంటారు. ఎలాగైనా కానీ ఈ జడ ప్రకృతి వల్ల కలుగుతున్న విజయాలైనా అపజయాలైనా కానీ తాను ఆ కోరికలలో చిక్కుకొని భంగపడకూడదు. ఒక్క నిష్కామయోగి అయిన తపస్వి మాత్రమే అంతటా స్వతంత్రుడు అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత విశ్లేషించుకుంటే ముందుగా రాగల మంచి చెడ్డలను రావలదన్నను రాకపోవు అంటున్నారు. జీవితంలో జరగబోయే మంచి చెడ్డలను మనం రావద్దన్నా కానీ అవి రాకుండా ఉండిపోవు. అవి తప్పకుండా కలుగుతాయి. మనం అంతా కూడా మంచిని మాత్రమే కోరుకుంటూ ఉన్నాం కదా. అలా జీవితాంతం మంచిని మాత్రమే కలగాలి అంటే కుదరదు. అది సామాన్యమైన మానవుడు మొదలుకొని బ్రహ్మజ్ఞాని వరకు అందరికీ ఎన్నో రకాలైన కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, తృప్తి, అసంతృప్తి, సుఖము, దుఃఖము, ఇలా అన్ని రకాలుగా మానవ జీవితం ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. కేవలం సుఖాలు ఉంటే మనం భగవంతుని విస్మరిస్తాం. అప్పుడు జడస్వరూపులుగా మారే ప్రమాదం ఉంది. అందువలన మంచి
చెడ్డలను మనం కోరుకున్నట్లుగా కాకుండా విధి రూపంలో లిఖించబడిన విషయాన్ని మనం తప్పక పొందవలసినదే. సుఖము దుఃఖము, మంచి చెడు, భ్రాంతి ఈశ్వరతత్వం, ఇలా అన్ని ఉన్నప్పుడే ఈ మానవ జన్మ జరుగుతూ ఉంటుంది. మనం బ్రతికి ఉండే అవకాశం ఉంటుంది. మంచి చెడ్డలు మన యోగాన్ని అనుసరించే వస్తాయి తప్ప మనం రమ్మన్నావని అవి రావు, వద్దు అంటే ఆగవు. అందువలన తద్యోగము జన్మ కర్మములనున్నదటంచును చెప్పుచుందురు. అంటే మంచి చెడ్డల విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కలగడానికి కారణం జడ జన్మల కర్మ ఫలాలని ఎంతో మంది అంటూ ఉంటారు. మనం మంచి పనులు చేస్తే ఈ జన్మలో మంచి విషయాలు అనుభవిస్తున్నామని, లేని ఎడల మంచి విషయాలు పొందలేము అని, దానివల్ల సుఖ సంతోషాలు ఉండవని, చెడు ఫలితాలు పొందుతాము, దానివల్ల దుఃఖాలు, ఆపదలు, బాధలు ఎక్కువగా కలుగుతాయని అంటారు. అంటే ఈ ప్రకృతిని అనుసరించి మంచి చెడ్డలు కలగడానికి కారణం ఆ జడ జన్మల కర్మలు అని చెప్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తే మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, మన ఆచరణ బట్టి ఫలితం ఉంటుంది. ఏ విత్తనము నాటితే ఆ వృక్షం మనకు లభిస్తుంది. అందువలన చేసే ప్రతి పనిని సద్భావంతో, మంచి ఆలోచనతో చేసినట్లయితే దాని ఫలితం మంచి ఆనందాన్ని ఇస్తుంది. చెడు ఆలోచనతో, చెడు భావాలతో చేస్తే ఆ పని అసంతృప్తిని, దుఃఖాన్ని మిగులుస్తుంది. అనేక జడ జన్మలలో మనం చేసిన కర్మ ఫలితాలు ఇప్పుడు ప్రారబ్ధ కర్మ రూపంలో మన నేటి జన్మలో అనుభవించవలసి వస్తుంది. అయితే ఎలాగైనన్ జడ ప్రకృతి లభ్య జయాపజయంబులైన అంటున్నారు. జడ ప్రకృతి వల్ల కలుగుతున్న విజయాలైనా అపజయాలైనా కానీ ఈ కర్మలని ఎలా జయించాలి? కర్మలను దాటి వెళ్ళినప్పుడే కదా ఆత్మ స్వతంత్రతను పొంది బంధాలను తెంచుకొని జన్మ సార్థకత లభిస్తుంది అని మనం ఆలోచిస్తే దాని ఉపాయాన్ని తర్వాత చెప్తున్నారు. తా రాగమునందు భంగపడరాదు అని. విజయం కలిగిన అపజయం కలిగిన, మనం అనుకున్న మంచి పని జరిగినా జరగకపోయినా, అనుకోని చెడు విషయాలు, బాధలు ఎదురైనా ఆయా విషయాల్లో మనం చిక్కుకోకూడదు. మన శరీరాన్ని ఎలాగైతే ప్రతిరోజు స్నానం చేసి శుభ్రపరుచుకుంటామో, మన ఆలోచనల్ని, కోరికల్ని తాత్విక స్నానం అంటే తాత్విక ఆలోచనతో శుభ్రపరుచుకుంటే అప్పుడు మాత్రమే కోరికను జయించి జయాపజయాలను ఒకేలాగా స్వీకరించగలిగి మనస్సు పవిత్రముగా ఉంచుకునే అవకాశం ఏర్పడుతుంది. మనం ఇంతకు ముందు అనుకున్నాము, జన్మ జన్మల కర్మఫలం వల్ల మంచి చెడులు ఎదురవుతున్నాయి అని. అయితే ఆ మంచి చెడ్డలు ఎలా కలిగినా కానీ మనం మాత్రం ఎలా ఉండాలి అంటే స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిస్తూ ఏ అంశాన్ని మనసుకు పట్టించుకోకుండా, ఆ వాసనల్ని మనస్సులో నిలుపుకోకుండా తాత్విక జ్ఞానంతో ప్రక్షాళన చేసుకుని ఆ కోరికల పట్ల ఆసక్తిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే నిజమైన వైరాగ్యంతో, పవిత్రతతో, శీలముతో మనలో ఉన్న ఆత్మజ్ఞానం పొంది తరించే అవకాశం మనకి ఏర్పడుతుంది. అందువలన మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, కోరికలలో చిక్కుకున్నట్లయితే బంధాలకు లోనై దుఃఖిస్తాము. అదే తాత్విక ఆలోచనతో ఉంటే ఆ కోరిక ఎంతవరకు నాకు అవసరము లేదా ఇది నాకు అనవసరము అనే ఆలోచన కలిగి తాత్విక విచక్షణ మనలో ఆధ్యాత్మిక శక్తి రూపంలో ఉదయించి మనల్ని ఆ కోరికల వైపు తీసుకువెళ్లకుండా ఉంటుంది. హంస ఎలాగైతే పాలను, నీటిని వేరు చేసి పాలను మాత్రమే స్వీకరిస్తుందో, అలాగే మన మనస్సు ఆధ్యాత్మిక జ్ఞాన శక్తితో హంసగా మారినట్లయితే కోరికలు, ఆశలు మనలో ఏర్పడుతున్నప్పుడు స్వీయ విశ్లేషణతో వాటిని స్థాయి చేసుకునే అవకాశం కలుగుతుంది. మరి ఆ స్థితిని ఎవరు పొందుతారు అంటే తపస్వి పొందుతాడు. అందువలన తపస్వి స్వతంత్రుడన్నిటన్ అని చెప్తున్నారు. ఒక నిష్కామ యోగి అయిన తపస్వి మాత్రమే అన్ని విషయాల్లో కూడా స్వతంత్రుడు. కోరికలలో మనం చిక్కుకున్నాము అంటే మనకు ఉన్నటువంటి స్వతంత్రతను మనం కోల్పోతున్నాము. ఇక్కడ స్వతంత్రత అంటే
కోరికలలో చిక్కుకోకుండా అన్ని వేళలలో స్థితప్రజ్ఞత్వంతో ఆత్మజ్ఞాన స్వరూపి అయి ఉండడము. ఆ స్థితిని పొందడానికి కోరికను ఎలా జయించాలి అంటే, ఒక కోరిక ఏర్పడినప్పుడు అది ఎందుకు కలిగింది, ఆ కోరిక అంత్య పరిణామం ఏమిటి అనేది తాత్విక జ్ఞానంతో విశ్లేషించుకొని, కోరికలలో చిక్కుకోకుండా సాక్షిగా దర్శిస్తూ కోరికలను జయించే జ్ఞానశక్తిని తపస్సు రూపంగా పొంది వాటిని స్థాయిపరచుకోవాలి. ఇప్పుడైతే ఆధ్యాత్మిక చైతన్యంతో తాత్విక జ్ఞానశక్తి కలుగుతుందో, స్వతంత్రత తెలియబడి మనసుకు స్థితప్రజ్ఞత కలుగుతుంది. అప్పుడు మంచి చెడు మొదలైన ద్వంద్వాలు మనసుకు అంటుకోకుండా నిష్కామ యోగిగా మారే అవకాశం ఉంది. ఆ విధమైన పరిణామం సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, మంచి చెడ్డలను మనం రావద్దన్నా అవి మన యొక్క జన్మ కర్మములను అనుసరించి వస్తాయి. ఆ కర్మల వల్ల ఏర్పడుతున్న అనేక రకాలైన కోరికలలో చిక్కుకోకుండా ఉండాలి. అంటే సాధన ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానశక్తిని పొంది వాటిని స్థాయి చేసుకుంటూ ఈశ్వరత్వం వైపు ప్రయాణం సాగించినప్పుడు బంధాలను తొలగించుకొని స్వతంత్రులై అంతటా ఆనందాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఆ ఆనందం బ్రహ్మానంద స్వరూపమైన స్థితి. ఆ స్థితిని మనం అంతా పొందడానికి సాధన చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. ప్రజ్ఞానం బ్రహ్మ